అది ఒక క్రికెట్ పిచ్ కాదు. అతను అడుగు పెడితే అగ్నిపర్వతం. వయసు కేవలం 13-14 ఏళ్లే కావచ్చు కానీ అతని బ్యాట్ నుంచి వచ్చే షాట్స్ చూస్తుంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రికెటర్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. బీహార్ నుంచి క్రికెట్ ప్రపంచంలోకి దూసుకొచ్చిన ఈ సంచలనం లీగ్ మ్యాచ్ల నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు రికార్డుల వేటలో సరికొత్త అధ్యయనాన్ని లెక్కిస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ క్రీజ్లోకి అడుగుపెట్టాడంటే అక్కడ క్రికెట్ మ్యాచ్ జరగటం లేదు, బౌలర్స్ పై ఓ సామూహిక దాడి జరుగుతుందని అర్థం. ఎదురుగా ఉన్నది 100 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే బుల్లెట్ లాంటి బంతం లేక గింగిరాలు తిరుగుతూ మాయాజాలం చేసే స్పిన్న అన్నది వైభవ్ కు అనవసరం. అతని కంటికి కనిపించేదల్లా కేవలం బంతి, దాని డెస్టినేషన్ స్టేడియం బయట మాత్రమే. జస్ట్ క్లౌడ్ షాట్స్ తో మాత్రమే కాదు, మాస్ విధ్వంసంతో చెలరేగిపోతుంటే ప్రత్యర్థి క్యాప్టెన్స్ కు ఏం ఫీల్డింగ్ పెట్టాలో పాలుపోని పరిస్థితి. చురకత్తు లాంటి షాట్లు, బంతులు తుపాకీ తూటాల బౌండరీకి దూసుకువెళ్లాల్సిందే. వైభవ్ బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటే భవిష్యత్ క్రికెట్ ప్రపంచాన్ని ఏలబోయే రారాజు దొరికేశాడు అన్న నమ్మకం ప్రతి ఒక్కళ్ళు కలుగుతోంది. ఇక ఇంటర్నేషనల్ వేదికపై ఇండియా అండర్-19 తరపున వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ ఓ చరిత్ర. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై కేవలం 58 బంతుల్లోనే సెంచరీ బాది ప్రపంచాన్ని షేక్ చేశాడు. యూత్ టెస్ట్ లో అత్యంత వేగంగా శతకం బాదిన రెండో బ్యాట్స్మన్ గా అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. కంగారు బౌలర్ను ముప్పు తిప్పలు పెడుతూ బౌండరీల వర్షం కురిపించిన ఆ ఆట తీరు చూసి సాక్షాత్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సైతం ఈ వండర్ కిడ్ ఆటను చూసి ఫిదా అయిపోయింది. ఈ అండర్-19 విధ్వంసం ఒక ఎత్తైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఐపీఎల్ చరిత్రలోనే ఎవ్వరూ ఊహించని మెగా సంచలనాన్ని సృష్టించాడు ఈ బీహారీ బాబు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఏకంగా 1.10 కోట్ల భారీ ధరతో ఈ 13 ఏళ్ల కుర్రాడిని కొనుగోలు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అడుగుపెట్టి కోటీశ్వరుడిగా మారిన ఏకైక క్రికెటర్ గా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఫ్రాంచైజీ యజమానులే కాదు, లెజెండరీ క్రికెటర్లు సైతం ఈ కుర్రాడి టాలెంట్ కు సాల్యూట్ కొట్టారు. సాధారణంగా నెంబర్ 1 వరల్డ్ క్లాస్ బౌలర్లు క్రీజ్లోకొస్తే ఎంతటి సీనియర్ బ్యాట్స్మెన్ అయినా కాస్త ఆచితూచి ఆడతారు. కానీ వైభవ్ డిక్షనరీలోని భయమన్న పదానికి చోట్లేదు. బౌలర్ ఎంతటి మొరకడైనా ఎలాంటి వ్యూహంతో బంతి వేసినా నిర్భయంగా యథేచ్ఛగా స్టాండ్స్ లోకి పంపించడం వైభవ్ స్టైల్. పట్టుపక్కలే బౌలర్స్ కు చుక్కలు చూపించడమే కాదు, మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లందరికీ చెమటలు పట్టించడంలో వైభవ్ కు సాటిలేదు. అతడి ధైర్యం చూసి క్రికెట్ పండితులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. తాను క్రీజ్లో ఉన్నంతసేపు స్టేడియంలోని జనాలను ఉర్రూతలగించడం వైభవ్ కు వెన్నతో పెట్టిన విద్య. ప్రతి బంతికి ఊపిరి బిగబట్టి చూసే అభిమానులకు సిక్సర్ల విందుపోచనం పట్టిస్తాడు. వయసుకు మించిన పరిణతి, దానికి తోడు అద్భుతమైన టైమింగ్ వెరసి వైభవ్ సూర్యవంశీని ఓ గ్లోబల్ ఫెనామినాగా మార్చేశాయి. రికార్డులో అనేవి చెరిపేయటానికి అన్నట్లుగా ప్రతి మ్యాచ్లోనూ సరికొత్త మైలురాయిని అధిగమిస్తూ క్రికెట్ ప్రపంచంలో అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాడు. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఈ చిన్న వయసులోనే అండర్-19 ఇంటర్నేషనల్ వేదికలపై ఐపీఎల్ లాంటి మహా టోర్నీలో ఇంతటి సంచలనం సృష్టిస్తున్న వైభవ్ రాబోయే రోజుల్లో భారత సీనియర్ జట్టులో కీర్తి పతాకాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. పదునైన మాటల కంటే పవర్ఫుల్ షాట్లతోనే సమాధానం చెప్పే ఈ వండర్ కిడ్ రాబోయే కాలంలో క్రికెట్ చరిత్ర పుస్తకాలు తన పేరును సువర్ణాక్షరాలతో లెక్కించబోతున్నాడు. సరికొత్త రికార్డుల ఊచకొత్తతో విశ్వవ్యాప్తంగా తన వైభవాన్ని చాటుకుంటూ దూసుకుపోతున్న వైభవ్ సూర్యవంశీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 19 ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచిన వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టులోకి తీసుకోవాలి అనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వైభవ్ ఎంట్రీపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు. యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ త్వరలోని సీనియర్ నేషనల్ టీంలో కనిపిస్తాడని చెప్పారు. ఐపీఎల్లో రాణించిన యువ ఆటగాళ్లందరిపైన బీసీసీఐ కన్నేసి ఉంచిందని, సూర్యవంశీకి భారత్